తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజం, దుష్ప్రభావాలు లేని వైద్యం హోమియోపతి లక్ష్యమని ప్రభుత్వ హోమియో వైద్యురాలు జి జ్ఞానప్రసూన అన్నారు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని శాఖ గ్రంథాలయంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవన శైలిని మార్చుకోవడం ద్వారా అదుపులో ఉంటాయన్నారు. అనంతరం పిల్లలకు, పెద్దలకు హోమియో మందులు అందజేశారు. గ్రంథాలయంలో బుచ్చిరెడ్డిపాలెం గ్రంథాలయంలో ఈ వేసవి శిక్షణ తరగతులు సమ్మర్ క్యాంప్ జరుగుతూ ఉంది. 20 డేస్ నుంచి ఇక్కడ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈ భాగంగా ఇక్కడ ప్రతిరోజు ఒక కార్యక్రమం, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ పిల్లలకి, పెద్దలకి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ వేసవి శిక్షణ తరగతిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సాసా ప్రోగ్రాం అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని, దాంట్లో భాగంగా ఈ రోజు మే నెల 3వ శనివారం జరిగే కార్యక్రమం బీట్ ద హీట్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనము వేసవిలో వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ మార్గాల గురించి మనం తెలియజేయడం జరిగింది. పిల్లలకి హోమియోపతి మందుల యొక్క ఒక విశిష్టతను, వాటి యొక్క ఉపయోగాలను, సమ్మర్ ఈ హీట్ సన్ స్ట్రోక్ తగలకుండా ప్రివెంటివ్ మెడిసిన్ కూడా మనం సప్లై చేయడం. ఆరోగ్యవంతమైన సమాజం మన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా మనం ప్రయత్నించాలి. కాబట్టి మన ఈ ఆరోగ్య గురించి, ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి అందరికీ, జనాలకి వాళ్ళ విజ్ఞానాన్ని కలగజేయడం జరిగింది. వాళ్ళకి దీని ద్వారా కూడా మనం హోమియోపతి మందులను సరఫరా చేయడం జరుగుతుంది. అందరి చేత కూడా మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాం ప్రతిజ్ఞ కూడా సీఎం చంద్రబాబును గతంలో అరెస్ట్ చేసింది వైసీపీ కాదని ఆ పార్టీ అధికారిక ప్రతినిధి శ్యామల వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసింది వైసీపీ కాదని, కేంద్ర సంస్థలు అన్ని ఆధారాలతో అరెస్ట్ చేశాయని వెల్లడించారు. గతంలో 32,000 మంది మహిళలు ఏపీలో మిస్ అయ్యారని చెప్పిన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని శ్యామల అన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఇప్పుడు మాట్లాడడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి విడుదల రజనీ పై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, ఓ మాజీ మంత్రికే రక్షణ లేకుంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని శ్యామల ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏ హామీలు నెరవేర్చారండి? ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు మొత్తం 5 ఏళ్ళు చేసింది ఇప్పుడు చెప్తారండి అనద్దు. మొదటి ఏడాది చేసాము, మొత్తము చేసాం. మీరు మొదటి ఏడాదే గాలికి వదిలేశారు. అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. దొంగ సాక్ష్యాలు పుట్టించి, అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని, బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఇది నేననే మాట కాదు, సుప్రీంకోర్టు కూడా మీకు వార్న్ చేసింది కదా. రాజకీయ కక్షలు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వార్న్ చేసింది కదా. అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి? ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట. స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి. సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి, ప్రూఫ్ చేసి జైల్లో వేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై, మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై, మా స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు మీరు ఇవాళ. డెఫినెట్లీ నాట్ రైట్ సార్, డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష? మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికా? రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికా? ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రాస్తున్నాము, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు. అందుకోసం గెలిచినట్టుంది మీరు. అసలు రాజధాని రింగ్ రోడ్డు కేసు అది నిజం కాదా? చెప్పండి. కూటమి పెద్దలను అడుగుతున్నా నేను. ఇప్పుడు ఆంధ్ర రాజధాని రింగ్ రోడ్ కేసు నిజం కాదా? ఎసైన్డ్ భూముల కుంభకోణం కేసు నిజం కాదా? వాటికి ఆధారాలు లేవా? ఫైబర్ నెట్ కుంభకోణం నిజం కాదా? వీటన్నిటిలోనూ ఆధారాలు ఉన్నాయి. చివరికి ఇసుక ఫ్రీ అని ఆ రోజు చెప్పి దోచేసింది ఇప్పుడు నిజం కాదా? అంతవరకు ఎందుకంటే 2014 నుండి 19 మధ్య నడిపిన లిక్కర్ మాఫియా ఇది నిజం కాదా? మీరు అన్నారే డిస్టిలరీ నుంచి తీసుకున్న మద్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిన మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మీరు అబద్ధపు ఆరోపణలు చేశారు ఆ రోజున. మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చే కూడా అవే డిస్టిలరీ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మద్యం? మీరు అక్కడి నుంచి మీరు కూడా కొంటున్నారు కదా. మరి అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమే కదా. ప్రివిలేజ్ ఫీజు పేరిట 5,000 కోట్ల దోపిడీ,
క్యాబినెట్లో చర్చించకుండానే జీవో జారీ చేశారు కదా, అది నిజం కాదా? ఎంపిక చేసిన 4-5 కంపెనీలకు 70% బ్రాండ్లు ఇచ్చారు. పక్కా ఆధారాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి దానికి పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను. ఇవేమీ నిజం కాదా? ఇవన్నీ తప్పులన్నీ మీవే పెట్టుకుని మా నేతలను అరెస్ట్ చేస్తారేంటి? హైదరాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలోనే 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మృతి చెందారు. మలక్పేట యశోద, అపోలో, డిఆర్డీఓ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి కొలుసు పార్థసారథి. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ అందుకోవడానికి తోడ్పాటు ఇవ్వాలని ప్రధానిని కోరిన మంత్రి నారా లోకేష్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. విజయవాడ జైలు అధికారులను హఠాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు భారీ కుట్ర ఉందని మండిపడ్డ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.